ప్రార్థన. ఆకాశమును, భూమిని, సముద్రములను, అందలి సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని తెలియజేసిన మా కన్న తండ్రి, ఆకాశ మహాకాశాలే పట్టజాలటువంటి మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మరింతవరకు మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరము కూడా తండ్రి వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి నాయన కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి వారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి అర్థం చేసుకుని, గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుడు ఎవరిని బలపరుస్తాడు. దేవుడు ఎవరిని బలపరుస్తాడు అనే అంశాన్ని ఈరోజు నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమాజంలో బాగా చదువుకునే వారిని చాలామంది బలపరుస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు. పేదవారైనప్పటికీ కొంతమంది చాలా చక్కగా చదువుకుంటారు. చదువుకునే స్తోమత ఉండదు పాపం వాళ్ళకి. చదివించే స్తోమత ఉన్న వాళ్ళేమో చదవరు. చదివించే స్తోమత లేని వాళ్ళు కొంతమంది చదువుకుందామంటే వారికి అవకాశం ఉండదు. అలా స్తోమత సరిగా లేక చక్కగా చదువుకుంటున్న వారిని కొంతమంది గుర్తించి వారిని బలపరుస్తూ ఉంటారు. ఎలా? నీకెందుకు, నువ్వు బాగా చదువుకో, నీకు అవసరమైనటువంటి పుస్తకాలన్నీ నేను కొనిస్తాను, నీకు అవసరమైన ఫీజులన్నీ నేను కడతాను, నువ్వేమీ భయపడకు, నువ్వేమీ బాధపడకు, నువ్వు బాగా చదువుకో అని కొంతమంది స్కూల్లో టీచర్స్ బలపరుస్తూ ఉంటారు. కొంతమంది బంధువుల్లో ఉన్నవారు బలపరుస్తారు. కొంతమంది ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా బలపరుస్తూ ఉంటారు. అలాగే కొన్ని క్రీడల్లో బాగా ముందుకు వెళ్తున్న వారిని చూసి వారి స్తోమత బాగోలేకపోతే వారిని కూడా కొంతమంది బలపరుస్తూ ఉంటారు. నీకెందుకు, నేనున్నాను, నువ్వు ముందుకు వెళ్ళు, నీ ఖర్చులకు ఎంత అవసరమైన నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడొద్దు అని కొన్ని క్రీడల్లో ముందుకు వెళ్తున్న వారిని బలపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, భూ సంబంధమైనవి. అయితే ఆత్మీయంగా మనల్ని బలపరిచేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారండి? ఆత్మ సంబంధంగా మనల్ని బలపరిచే వాళ్ళు ఎవరంటే దేవుడే మనల్ని బలపరచాలి. ఎలాంటి వారిని బలపరుస్తాడు దేవుడు, ఎవరిని బలపరుస్తాడు దేవుడు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయం, క్షమించాలి 16వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల
యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తీసారమ్మా? దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల, ఎవరి ఎడల? దేవుని ఎడల. ఏమండి? తన ఎడలంటే దేవుని ఎడల. దేవుని ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై. ఎలాంటి హృదయం? యథార్థమైన హృదయం అయి ఉండాలి మనది. ఏమండి? ఎలాంటి హృదయం అయి ఉండాలి? యథార్థమైన హృదయం ఉందా మరి ఇప్పుడు ఎవరికైనా? యథార్థమైన హృదయం ఎవరికైనా ఉందా అంటే ఎవరికి ఉండట్లేదు. ఉంటుందండి? ఉండట్లేదు. పైకి మాత్రం యథార్థవంతులుగా కనబడుతున్నారు, కానీ లోపల మాత్రం యథార్థమైన హృదయం లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి? మనం పై రూపం చూసి ఇతను యథార్థవంతుడే అనుకుంటాం, పై రూపం చూసి ఈవిడ యథార్థవంతురాలు అనుకుంటాం. ఎందుకంటే లోపల ఏముందో మనకు తెలియదు కదా. ఏమండి? హృదయ అంతరంగంలో ఏముందో మనం గ్రహించలేము కదా. పైకి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఈవిడ చాలా యథార్థవంతురాలు కావాలనుకుంటాం. అయ్యో ఈయనంత యథార్థవంతులు ప్రపంచంలో మరొకడు ఉండడు అనుకుంటాం. కానీ వారి హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు ఎవరు? దేవుడు. ఏమండి? అందుకే అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరు యథార్థ హృదయం గలవారిగా ఉన్నారు? వారిని నేను బలపరచాలి అని దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. అంటే లోకమంతా వెతుకుతున్నాడు అనమాట దేవుడు, ఎవరు యథార్థ హృదయం గలవారిగా ఉన్నారు అని. ఏమండి? ఎవరు యథార్థ హృదయంతో బ్రతుకుతున్నారు అని దేవుడు లోకమంతా చూస్తున్నాడట. ఎందుకు? వారిని బలపరచాలని. ఏమండి? మరి దేవుడు యథార్థవంతుల హృదయాలను బలపరుస్తాడు కదా. హృదయాలను దేవుడు ఏం చేస్తాడంటే పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు అని దావీదు గారు తన కుమారుడైనటువంటి సొలొమోను గారు చెప్తున్నారు. దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాలను పరిశోధిస్తాడు నాయన అని చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఏమండి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారితో చెబుతున్నటువంటి మాట. ఏమంటున్నారు? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా. నీ తండ్రి యొక్క దేవుడు ఎవరు? యెహోవా. ఏమండి? నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు. అందరి హృదయాలు పరిశోధిస్తాడట. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా మనం, మన హృదయాలు పరిశోధిస్తాడండి. మన హృదయాలు పరిశోధిస్తాడా? మన హృదయాలు కూడా పరిశోధిస్తాడు. మన హృదయం ఎలా ఉంది దేవుని ఎడల అనేది చూస్తాడు. ఏమండి? మన హృదయం యథార్థమైనదిగా ఉందా, లేకపోతే మన హృదయం కల్మషంతో ఉందా? మన హృదయం యథార్థమైనదిగా ఉందా, మన హృదయం కలుషితమైపోయి ఉందా అనేది దేవుడు పరిశోధిస్తాడు అని చెప్పి దావీదు గారు క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే తన కుమారుడైన సొలొమోను గారితో తెలియజేస్తున్నాడు. నా కుమారుడా సొలొమోనా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. పరిశోధిస్తాడు. ఎప్పుడు పరిశోధిస్తాడు? ఏమండి? ఏ సమయంలో పరిశోధిస్తాడో కూడా అదే దావీదు గారు చెప్పారు. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం. కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. దేవుడు హృదయాలను ఎప్పుడు పరిశోధిస్తాడో ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి,
నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దావీదు గారు చెప్తున్నారు ఈ మాట. 17:3 అందరూ చూడండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఎప్పుడు వస్తాడు నీ హృదయం దగ్గరికి దేవుడు? ఏమండి? పగలు రాడైనా, పట్టపగలు రాడు. రాత్రి మనం తినేసి బాగా పడుకుంటాం కదా, అప్పుడు నీ హృదయం దగ్గరికి వస్తాడు. నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, నీ హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయి, నీ హృదయం దేనితో నిండి ఉన్నది అనేది దేవుడు రాత్రి వేళ పరిశోధిస్తాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం అప్పుడు మన హృదయంలో వాక్యం నింపుకుని ఉన్నాం అనుకోండి, మన హృదయంలో నో ప్రాబ్లం. ఏమండి? మన హృదయం నిండా వాక్యం ఉందనుకోండి, దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు, మనల్ని బలపరుస్తాడు. ఏమండి? అదే మన హృదయం నిండా చెత్త చెదారం అంతా ఉందనుకోండి, అంటే లోక సంబంధమైనవన్నీ నింపుకున్నాం అనుకోండి, దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడా? దేవుడు మనల్ని బలపరుస్తాడా? దేవుడు మనల్ని నిలబెడతాడా? దేవుడు మనల్ని వాడుకుంటాడంటే దేవుడు మనల్ని వాడుకోడు, దేవుడు మనల్ని బలపరచదు, దేవుడు మనల్ని నిలబెట్టడు. కనుక మన హృదయాన్ని దేవుడు పరిశీలించే సమయానికి మన హృదయం ఆయనకి నచ్చేదై ఉండాలి. ఏమండి? మన హృదయం నిండా ఆయన తలంపులు ఉండాలి, ఆయనను గూర్చిన ఆలోచనలు ఉండాలి, ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు, అప్పుడే దేవుడికి మనం నచ్చుతాం. కనుక ఈరోజు మనుషుల హృదయాలన్నీ దేనితో నిండిపోయాయంటే లోక సంబంధమైన ఆలోచనలతో నిండిపోయాయి, లోక సంబంధమైన కల్మషాలతో నిండిపోయాయి, లోక సంబంధమైనటువంటి వాటితో హృదయాన్ని నింపుకున్నారు తప్ప దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకునేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక దేవుడు మనల్ని బలపరచాలంటే మనం యథార్థమైన హృదయం కలిగిన వారిగా ఉండాలి. అలాగే మన హృదయం నుండా దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉండాలి. అలాగే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. శరీర సంబంధంగాను బలపరుస్తాడు, ఆత్మ సంబంధంగా కూడా బలపరుస్తాడు. దేవుడు మనల్ని 2 విధాలుగా బలపరుస్తాడు. ఎలాగంటే శరీర సంబంధంగా ఒకవేళ మనం వీక్గా ఉన్నామా అప్పుడు బలపరుస్తాడు, ఒకవేళ ఆత్మ సంబంధంగా మనం వీక్గా ఉన్నామా అప్పుడు కూడా దేవుడు మనల్ని బలపరుస్తాడు. క్రీస్తుకు పూర్వం సంసోను గారు మీ అందరికీ తెలుసు. ఆయన దేవుడు ఇశ్రాయేలీలందరినీ ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించడానికి ఒక బలమైన నాయకుడిగా ఆయన పుట్టించాడు. మనందరికీ తెలుసు సంసోను గారు. అయితే ఈయన ఏం చేశాడు? ఏమండి? కొన్ని పరిస్థితుల ప్రభావం వలన ఒక దెలీలా అనే ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి ఏమంటే వ్యభిచారికి దాసోహం అయిపోయాడు. అప్పుడు ఫిలిష్తీయులందరూ కూడా ఈ సంసోను యొక్క బలం ఇందులో ఉందనేది తెలుసుకోవటానికి ఆ వేశ్యకి కొంత ధనాన్ని ఇచ్చి ఈ సంసోను గారి యొక్క బలగం ఎక్కడుందో తెలుసుకుని ఆయన బంధించారు. 2 కళ్ళు పీకేసి చీకటి గదిలో కూర్చోబెట్టి తిరగలు విసిరిస్తున్నారు. ఆయన చేత తిరగలు విసిరిస్తూ ఆయన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి వెళ్ళారు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం నుంచి. జనులు సంసోనును చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ? మన దేశాన్ని పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపినవాడు మన శత్రువు అయినటువంటి సంసోనుని మన దేవత మన చేతికి అప్పగించింది అని చెప్పి వాళ్ళ దేవతను స్తుతిస్తున్నారట. ఏమండి? స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా, వారి హృదయాలు చాలా సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే సంసోను గారు వాళ్ళ చేతికి చిక్కట్లేదు చాలా కాలం నుంచి. కానీ ఈ దెలీలా వలన ఏమయ్యాడు? ఫిలిష్తీయుల సర్దారులకు చిక్కిపోయిన తర్వాత వాళ్ళందరూ హృదయంతో చాలా సంతోషంగా ఉన్నారట. సంతోషంగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని
సంసోనును బందీ గృహము నుండి పిలువనంపిరి. ఏం చేయాలనుకుంటున్నారట? పరిహాసం చేద్దాం, అంటే అపహాస్యం చేద్దాం, అవహేళన చేద్దాం, అవమానపరుద్దాం అనుకుంటున్నారట. ఎవరిని? సంసోను గారిని. ఎందుకంటే 2 కళ్ళు లేవు కదా, ఇప్పుడు జుట్టంతా గుండు ఏం చేశారు. ఇప్పుడు బలవంతుడు కాదు ఇతను, బలహీనుడిగా మారిపోయాడు. కనుక బందీ గృహం నుంచి తీసుకొచ్చి పరిహాసం చేద్దామని అనుకుంటున్నారట. వారు అతనిని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలవబెట్టి పరిహాసం చేయగా సంసోను తన చేతిని పట్టుకుని బంటితో ఇట్లా నేను గుడి దగ్గరికి తీసుకొచ్చి గుడి మధ్యలో నిలబెట్టి పరిహాసం చేస్తున్నారట, అంటే అపహాస్యం చేస్తున్నారన్నమాట. ఏమండి? అప్పుడు అతను 2 చేతులు పట్టుకున్నటువంటి 2 సైనికులు ఉన్నారు అక్కడ. ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడుము, నేను వాటి మీద ఆనుకొందును. ఏమండి? సంసోను గారు అంటున్నారు, ఈ గుడికి స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కొంచెం నన్ను వాటి దగ్గరికి తీసుకెళ్ళండి, నేను వాటి మీద ఆనుకుంటాను అన్నాడు. సంసోను గారు ఏం చేస్తారట? ఆ స్తంభాలని ఆనుకుంటాడట. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులు అందరూ అక్కడ ఉండిరి. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉందంట. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడే ఉన్నారట. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. ఏమండి? వారు ఏం చేస్తున్నారట? సంసోనును ఎగతాళి చేస్తున్నారట, అపహాస్యం చేస్తున్నారట, అవమానపరుస్తున్నారట. ఎందుకంటే బలహీనుడిగా ఉన్నాడు, ఇప్పుడు బలవంతుడిగా లేడు. కనుక అపహాస్యం చేస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? 3,000 మంది ఉన్నారట. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఏమంటున్నాడు చూడండి సొలొమోను గారు, సంసోను గారు ఏమంటున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి 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 నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము, ఈసారి మాత్రమే నన్ను బలపరచము. అంటే ఇంతకుముందు చాలాసార్లు బలపరిచాడు. ఏమండి? ఇంతకుముందు చాలాసార్లు బలపరిచాడు. అయితే దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు సంసోను గారు. ఏమండి? ఎందుకంటే బలహీనుడిగా మారిపోయాడు కదా, బలమంతా పోయింది కదా. కాబట్టి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొర్రపెట్టాడట. ఎందుకంటే 2 కళ్ళు పీకేశారు పాపం, చూడలేకపోతున్నాడు, గుడ్డివాడుగా మారిపోయాడు, బలహీనుడిగా మారిపోయాడు. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడిను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. ప్రియమైన దేవుని వల్లరా, ఎప్పుడైతే బలపరచమని దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడో, ఎప్పుడైతే ఆ గుడికి బలమైనటువంటి స్తంభాలను 2 కూడా మరి ఎదరికి వంగి లాగివేశాడో, వెంటనే ఏమైందట? గుడి మొత్తం కూలిపోయింది, మొత్తం అందరూ కూడా మరణించారు. ప్రియమైన దేవుని వల్లరా, అంటే బలహీనుడుగా ఉన్నటువంటి సంసోను గారిని దేవుడు ఏం చేశాడనమాట? బలపరిచాడు. ఈ ఒక్కసారే దయచేసి నన్ను బలపరచు అని అడిగాడు కదా. కనుక బలపరిచాడు దేవుడు. వెంటనే ఆ గుడి మొత్తం కూల్చేశాడు. తన జీవితకాలం అంతట్లో చంపిన వారి కంటే ఆ రోజు చంపిన వారి లెక్క ఎక్కువ అంట. కనుక ప్రియమైన దేవుని వల్లరా, అంటే భౌతికంగా సంసోను గారిని దేవుడు ఏం చేశాడు? ఇక్కడ బలపరిచాడు. అంటే భౌతికంగా బలపరుస్తాడు, ఆత్మీయంగా కూడా మనల్ని బలపరుస్తాడు. అందుకే పౌలు గారు అంటున్నారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో,
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను అంటే మనల్ని బలపరిస్తేనే మనం ఏమైనా చేయగలం. ఆయన బలపరచకపోతే మనం ఏమీ చేయలేము. మనం ఎన్నో చేయాలనుకుంటాం, ఏదేదో చేయాలనుకుంటాం, కానీ కొన్ని జరగవు. ఎందుకు జరగవు ఏమండి? దేవుడు బలపరచలేదు కనుక. దేవుడు బలపరిస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. మరి దేవుడు బలపరచాలంటే మనం యథార్థమైన హృదయం గలవారిగా ఉండాలి, అంతే కదండి. యథార్థమైన హృదయం గలవారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమంది అంతటా సంచారం చేయుచున్నది అని చదువుకున్నాం కదా. ఏమండి? దేవుడు మనల్ని బలపరచాలి అంటే మనం యథార్థమైన హృదయం గలవారిగా ఉండాలి. ఏమండి? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు పౌలు గారు. మరి దేవుడు పౌలు గారిని బలపరిచాడా? బలపరిచాడు కాబట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అనేక మంది ఆయన ఇబ్బంది పెట్టినా, అనేక మంది ఆయన హింసించినా, అనేక మంది ఆయన రాళ్లతో కొట్టినా, అనేక మంది ఆయన్ని కించపరిచిన, అవమానపరిచిన అనేక పట్టణాలకు వెళ్ళి అనేక మందికి దేవుని వాక్యం చెప్పాడు. అనేక సంఘాలు స్థాపించాడు ఆయన. అనేక మందిని దేవుని వైపు నడిపించాడు. 14 పత్రికలు రాశాడు పౌలు గారు. అవునా? అందరికంటే ఎక్కువ కష్టపడింది ఎవరయ్యా దేవుని కోసం అంటే యేసుక్రీస్తు వారి తర్వాత పౌలు గారే మనకు కనబడతారు. అవునా? పౌలు గారు పడినటువంటి కష్టం మిగిలిన అపోస్తులు ఎవరో పడలేదు. అంత కష్టపడ్డాడు ఆయన. దేవుడు ఆయన బలపరిచాడు కనుక అనేక మందికి దేవుని వాక్యం ప్రకటించాడు, అనేక సంఘాలు స్థాపించాడు, అనేక మందిని దేవుని వైపు నడిపించాడు. కనుక దేవుని ఎడల యథార్థమైన హృదయం కలిగి మనం జీవిస్తే మనల్ని ఇటు భౌతికంగా బలపరుస్తాడు, అటు ఆత్మీయంగా కూడా బలపరుస్తాడా? అందుకే బలపరుస్తాడు అనటానికి మరొక మాట మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానియదుగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. తీసారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అందరూ చూడాలి. తన నిత్య మహిమకు అంటే పరలోకమునకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు. తన నిత్య మహిమ కంటే మనల్ని పరలోకానికి చేరుకోవడానికి దేవుడు మనల్ని ఎలా పిలిచాడట? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు. ఎవరు మనల్ని పిలిచింది? ఎవరు? సర్వకృపానిధిగు దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే మనం పరలోకానికి చేరుకోవాలని, నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా పిలిచాడట. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి. కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట, కొంచెం కాలం మనకు శ్రమలు వస్తాయి కావండి. ఆ శ్రమలన్నీ కూడా అయిపోయిన తర్వాత అంటున్నాడు శ్రమపడిన పిమ్మట. ఏమండి? ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, మనకు వస్తాయా? ఏదో ఒక శ్రమ వచ్చిన తర్వాత ఆ శ్రమ అయిపోతుంది, పర్వాలేదు, బయటపడుతున్నాను అనిపించుకునేసరికి మళ్ళీ ఇంకో శ్రమ. ఏమండి? ఈ శ్రమ ఎప్పుడవుతుందా అని చూసేసరికి అయిపోయింది అనేసరికి మళ్ళీ ఇంకో శ్రమ. ఇలా ఏదో ఒక శ్రమ వస్తూనే ఉంటుంది. అందుకే పౌలు గారు అంటారు మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటారు అపోస్తల కార్యాల్లో. ఏమండి? కాబట్టి శ్రమలు అనేవి రావటం మనకి మంచిదా చెడ్డదా? శ్రమలు వస్తేనే మనం దేవుళ్ళలో ఉంటాం, శ్రమలు రాకపోతే లోకంలో ఉంటాం. శ్రమలు వస్తేనే దేవుడు గుర్తుంటాడు, శ్రమలు రాకపోతే దేవుడితో పనే ఉంది ఇంకా. అవునండి? శ్రమలు వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, అంతే కదా. శ్రమలు లేకపోతే మనం పూర్తిగా దేవుడిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతాం. కనుక శ్రమలు రావటం మన జీవితానికి చాలా మంచిది. అందుకే కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి, దేవుడే మనల్ని పూర్ణులుగా చేస్తాడట. పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడట. మనల్ని స్థిరపరిచి బలపరుచును. స్థిరపరిచి మనల్ని బలపరుస్తాడు దేవుడు.
ఎలా? అటు భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. తానే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి మనల్ని బలపరుస్తాడు. మరి మనల్ని స్థిరపరిచి బలపరచాలంటే మన హృదయం ఎలా ఉండాలి? దేవుని ఎడల యథార్థంగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. మన జీవిత విధానం ఎలా ఉండాలి? దేవుడికి నచ్చేదై ఉండాలి. మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి? దేవుడు మెచ్చేదై ఉండాలి. కనుక టోటల్గా మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, మన జీవిత విధానం దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి ఇష్టమైనదై ఉండాలి. దేవుడు అనుకున్నట్టుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇటు భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు అనమాట. కాబట్టి మన హృదయం దేవుని ఎడల యథార్థమైనదిగా ఉండాలి. కాబట్టి మనందరి హృదయాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని, మన హృదయం ఒకవేళ దేవుని ఎదుట సరైనది కాకపోతే మన వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని సరిచేసుకుని, హృదయంలో ఉన్నటువంటి లోపాలు పాపాలు విడిచిపెట్టేసి, హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని మనం విడిచిపెట్టేసి మనం ఏం చేయాలంటే మన హృదయం యథార్థమైనదిగా ఉంచుకొని దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ దేవుడు మనల్ని బలపరిచే విధంగా, బలమైన సాధనంగా మనల్ని వాడుకునే విధంగా, దేవునిలో మనం పరిపూర్ణులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి. మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం కూడా విన్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు బలపరచాలంటే మా హృదయం మీ ఎడల యథార్థమైనదిగా ఉండాలని, మా ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలని మీ మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టి వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించుకుని తండ్రి, ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా తండ్రి యథార్థమైన హృదయం గలవారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం చేయండి. మీరు అనుకున్నటువంటి లక్షణాలతో, మీరు అనుకున్నటువంటి భావాలతో మేము బ్రతకడానికి సహాయం చేయండి. మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా, నిత్య జీవాన్ని ఇచ్చే విధంగా మేమందరం కూడా జీవించి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయచేసి జ్ఞాపకం చేసుకోమని, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మమ్మల్ని నడిపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.